Hello everyone, I am Srinivas. Welcome to my channel. Guys, ఈ వీడియోలో మనం హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ గురించి డిస్కస్ చేద్దాం. గైస్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ గైస్, బిఫోర్ స్టార్టింగ్ హ్యూమన్ ఐ, లాస్ట్ వీడియో అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్లో కొన్ని డౌట్స్ కామెంట్స్లో చూశాను, అవి ఇప్పుడు క్లారిఫై చేస్తాను. గైస్, మనకి మిర్రర్స్ ఉన్నాయి, అలాగే లెన్సెస్ ఉన్నాయి. కన్వర్జింగ్ మిర్రర్ అంటేనేమో కాన్కేవ్ మిర్రర్, అదే కన్వర్జింగ్ లెన్స్ అని అడిగితే అది కాన్వెక్స్ లెన్స్. ఓకేనా? అలాగనే డైవర్జింగ్ మిర్రర్ ఈజ్ కాన్వెక్స్ మిర్రర్, డైవర్జింగ్ లెన్స్ ఈజ్ కాన్కేవ్ లెన్స్. సో వీటిలో కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఒకసారి చూసుకోండి. ఓకేనా? అండ్ బేసికల్గా రిఫ్రాక్షన్ అంటే ఏంటి? ఏవైనా రెండు ట్రాన్స్పరెంట్ మీడియంస్ తీసుకున్నప్పుడు లైట్ ఒక మీడియం నుంచి సెకండ్ మీడియంలోకి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పడమే రిఫ్రాక్షన్. సో మనకు ఒక రెండు ట్రాన్స్పరెంట్ మీడియంస్ ఉన్నాయని అనుకోండి, ఆ రెండు ట్రాన్స్పరెంట్ మీడియంస్లో లైట్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్ళేటప్పుడు ఆ లైట్ యొక్క స్పీడ్ ఆర్ వెలాసిటీ అనేది మారిపోద్ది. అది పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. సో అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఒక మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువైతే ఎప్పుడైనా సరే మనం రెండు మీడియంస్ని పోలుస్తాం, కంపేర్ చేస్తాం. సో ఇప్పుడు రెండు మీడియంస్ ఉన్నాయని అనుకోండి, ఆ రెండు మీడియంస్లో ఏ మీడియంకి అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హైగా ఉంటుందో, ఎక్కువ ఉంటుందో, ఆ మీడియంని మనం డెన్సర్ మీడియం అనేసి పిలుస్తాం. అండ్ ఆ మీడియంలో స్పీడ్ ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది. ఎవరితో కంపేర్ చేస్తే మనం సెకండ్ మీడియంతో కంపేర్ చేస్తున్నాం అంటే ఆ సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంది? లెస్గా ఉంది. అంటే అది రేరార్ మీడియం అవుతుంది. అండ్ ఆ మీడియంలో స్పీడ్ ఎలా ఉంటుంది అంటే హైగా ఉంటుంది. సో ఏం లేదు, మనం రెండు మీడియంస్ తీసుకుంటే ఆ రెండు మీడియంస్లో ఏ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే ఆ మీడియంని డెన్సర్ మీడియం అని అంటాం. ఏ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటే దాన్ని రేరార్ మీడియం అని అంటాం. అండ్ డెన్సర్ మీడియంలో లైట్ స్లోగా వెళ్తే రేరార్ మీడియంలో లైట్ ఎలా ఉంటుందంటే స్పీడ్గా ఉంటుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ గైస్, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ చదవటం స్టార్ట్ చేసే ముందల ఇక్కడున్న పాయింట్స్ని ముందు చదవండి. సో చాలా బిట్స్ వీటి మీదే ఫ్రేమ్ చేస్తారు అండ్ ఇవి మనకి చాలా చోట్ల ఉపయోగపడతాయి. సో అవేంటో చూద్దాం. లీస్ట్ డిస్టెన్స్ ఫర్ క్లియర్ విజన్ అంటే మన కంటికి ఏదైనా ఒక వస్తువు క్లియర్గా కనిపించాలంటే కంటి నుంచి కనీసం కొంచెం దూరంలో మనం పెట్టుకోవాలి. ఆ డిస్టెన్స్నే మనం లీస్ట్ డిస్టెన్స్ అని అంటాం. అండ్ దాని వాల్యూ ఎంత అంటే 25 సెంటీమీటర్. ఇట్ ఈస్ 25 సెంటీమీటర్. నెక్స్ట్ వన్ ఈజ్ యాంగిల్ ఆఫ్ క్లియర్ విజన్ అంటే ఒక వస్తువు మనకి కంప్లీట్గా కనపడాలంటే అది మన విజన్ రేంజ్లోకి ఉండాలి. ఆ విజన్ రేంజ్ ఎంత అంటే 60 డిగ్రీ. సో వాట్ ఈస్ అవర్ యాంగిల్ ఆఫ్ క్లియర్ విజన్? ఇట్ ఈస్ 60 డిగ్రీ. మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐ లెన్స్ ఈస్ 2.5 సెంటీమీటర్. సో మన కంట్లో లెన్స్ ఉంటుంది, ఆ లెన్స్కి మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ అంటే హయ్యెస్ట్ ఫోకల్ లెంగ్త్ ఉంటుంది అండ్ అలాగే మినిమం చాలా తక్కువ ఫోకల్ లెంగ్త్ కూడా ఉంటుంది. సో ఎంత ఎక్కువకి వెళ్తుంది అదంటే 2.5 సెంటీమీటర్కి వెళ్తుంది. అండ్ ఎంత వరకు తగ్గుతుంది అని అంటే 2.27 సెంటీమీటర్. సో మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఈస్ 2.5 సెంటీమీటర్, మినిమం ఫోకల్ లెంగ్త్ ఈస్ 2.27 సెంటీమీటర్. ఇమేజ్ డిస్టెన్స్ ఇన్ హ్యూమన్ ఐ ఇట్ ఈస్ 2.5 సెంటీమీటర్. గుర్తుంచుకోండి. సో మన కంటిలో ఇమేజ్ ఎప్పుడు కూడా రెటీనా మీద పడుతుంది. సో ఇమేజ్ డిస్టెన్స్ అంటే లెన్స్కి ఇమేజ్కి మధ్య డిస్టెన్స్ అంటే ఐ లెన్స్కి మరియు రెటీనాకి మధ్య దూరం, దాన్నే ఇమేజ్ డిస్టెన్స్ అని కూడా పిలుస్తారు. అండ్ ఆ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 2.5 సెంటీమీటర్. దిస్ 2.5 సెంటీమీటర్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది ఐ లెన్స్ అండ్ ది రెటీనా. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఐ లెన్స్ అండ్ రెటీనా ఈజ్ 2.5 సెంటీమీటర్. First question, the ability of human eye to adjust the focal length according to object distance is known as. Guys, యాక్చువల్గా ఏంటంటే మన కంట్లో ఉన్న ఐ లెన్స్కి ఫిక్స్డ్ ఫోకల్ లెంగ్త్ ఉండదు. అంటే మనం బయట ఏదన్నా లెన్స్ కొన్నాం అనుకోండి, దానికంటూ ఒక ఫోకల్ లెంగ్త్ డిఫైన్ అయి ఉంటుంది. కానీ మన కంట్లో ఉన్న ఐ లెన్స్ ఏదైతే ఉందో అది మనం బయట చూసే వస్తువు మన కంటికి దగ్గరగా ఉందా లేదా దూరంగా ఉందా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇందాక ముందల స్లైడ్లో ఎఫ్ మ్యాక్స్ అన్నాం, అంటే మ్యాక్సిమం అంటే మన కంట్లో ఉన్న ఐ లెన్స్ బాగా దూరంగా ఉన్న వస్తువులను చూసేటప్పుడు దాని ఫోకల్ లెంగ్త్ పెంచుకుంటుంది. ఎంతవరకు పెంచుకోగలదంటే 2.5 సెంటీమీటర్.
అండ్ అలాగే మనం దగ్గరగా ఉన్న వస్తువులను చూసేటప్పుడు ఐలెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఏంటంటే తగ్గాలన్నమాట. అంటే అది ఎంతవరకు తగ్గుతుంది అంటే 2.27. సో ఐలెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఈ 2.5కి 2.27 సెంటీమీటర్కి మధ్యలో మారుతూ ఉంటుంది, అంటే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనం చూసే వస్తువు యొక్క ఆబ్జెక్ట్, ఆ వస్తువు యొక్క దూరం ఎంత అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఐలెన్స్ దానికి అదే ఏం చేస్తుందంటే ఫోకల్ లెంగ్త్ని అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి అనుగుణంగా. సో ఈ ఫంక్షనాలిటీకి మనం పెట్టుకున్న పేరేంటి అంటే అకామిడేషన్. సో వాట్ ఈజ్ అకామిడేషన్? అకామిడేషన్ మీన్స్ ద ఎబిలిటీ ఆఫ్ అవర్ ఐ టు అడ్జస్ట్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ది పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఐ రెస్పాన్సిబుల్ ఫర్ అకామిడేషన్. సో ఇంతకు ముందులే చెప్పుకున్న అకామిడేషన్ అంటే ఏంటో, ఆ అకామిడేషన్ జరగాలి అని అంటే కంట్లో ఉన్న ఏ పార్ట్ రెస్పాన్సిబుల్ అంటే దట్ ఈస్ సిలియరీ మజిల్. సో సిలియరీ మజిల్ మన ఐలెన్స్ని దాని యొక్క ఫోకల్ లెంగ్త్ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో అకామిడేషన్కి మెయిన్ రోల్ ఎవరు ప్లే చేస్తారు అంటే సిలియరీ మజిల్. నెక్స్ట్ క్వశ్చన్, ది పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఐ యాక్ట్స్ యాజ్ వేరియబుల్ అపర్చర్. అంటే ఏంటంటే కంట్లో మొత్తం 2 ఫంక్షనాలిటీస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే అకామిడేషన్. అకామిడేషన్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ యొక్క దూరానికి అనుగుణంగా ఐలెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ అడ్జస్ట్ చేసుకోవటం. నెక్స్ట్ ఏంటంటే వేరియబుల్ అపర్చర్, అంటే బయట ఉన్న లైటింగ్కి అనుగుణంగా మన కన్ను ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. అంటే బయట బాగా ఎక్కువ లైటింగ్ ఉంటే, ఎక్కువ లైట్ లోపలికి వెళ్ళిపోతే మన కన్ను డ్యామేజ్ అవుతుంది. సో అంత ఎక్కువ లైట్ని పంపించకుండా, అలాగే మనం చీకట్లో ఉంటే చాలా తక్కువ లైటింగ్ ఉన్నప్పుడు మన కంట్లోకి వీలైనంత ఎక్కువ లైటింగ్ని లోపలికి పంపిస్తాయి. సో ఇలాగా ఆటోమేటిక్గా బయట ఉన్న లైటింగ్కి మన కన్ను కూడా అడ్జస్ట్ అవుతుంది. దీన్నే వేరియబుల్ అపర్చర్ అని అంటాం. అండ్ ఈ ఫంక్షనాలిటీకి రెండు పార్ట్స్ రోల్ ప్లే చేస్తాయి. అవేంటంటే ఐరిస్ అండ్ ప్యూపిల్. ఓకే, సో వేరియబుల్ అపర్చర్ అంటే మనకి గుర్తు రావాల్సినవి ఏంటంటే ఐరిస్ అండ్ ప్యూపిల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. షేప్ ఆఫ్ ఐలెన్సీస్ అంటే మన కంట్లో ఉన్న ఐలెన్స్ ఏ షేప్? దట్ ఈస్ నథింగ్ బట్ బైకాన్వెక్స్ లెన్స్. ఓకే, పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఐ యూస్ఫుల్ ఫర్ ఐ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఐ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒకళ్ళ కన్నుని ఇంకొకరికి ట్రాన్స్ప్లాంట్ చేస్తారని అంటారు కదా, ఆ టైంలో అసలు ఒకళ్ళ నుంచి ఇంకొకరికి ఏ పార్ట్ ఆఫ్ ఐని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు? సో దట్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ కార్నియా. ఓన్లీ కార్నియా అనే పార్ట్ని మాత్రమే ఐ ట్రాన్స్ప్లాంటేషన్లో ఒకళ్ళ నుంచి ఇంకొకరికి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పార్ట్స్ ఆఫ్ ఐ రెస్పాన్సిబుల్ ఫర్ కలర్ ప్రాసెసింగ్. అంటే మనం చూసే వస్తువుల యొక్క కలర్ ఏంటి, ఆ కలర్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికోసం మనకేంటంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ రిసెప్టార్స్ ఉంటాయి అనేసి చెప్తాం. అవి ఏంటివి అంటే రాడ్స్ అండ్ కోన్స్. సో బోత్ రాడ్స్ అండ్ కోన్స్ ఇవి ఉండటం వల్లనే మనకి రంగులు అనేవి అర్థం అవుతాయి. అంటే ఏది రెడ్ ఏది బ్లూ అలాగా. అండ్ అలాగనే రకరకాల కలర్స్లో వాటి యొక్క ఇంటెన్సిటీస్, సో సేమ్ కలర్స్లో డిఫరెంట్ ఇంటెన్సిటీస్ని ఐడెంటిఫై చేయడానికి కూడా మనకి ఇవి అవసరం అండి. వీటిని మనం ఫోటో రిసెప్టర్స్ అని కూడా అంటాం. సో రాడ్స్ అండ్ కోన్స్ వల్లనే మనకి ఈ కలర్స్ అనేవి అర్థమవుతాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వీక్నింగ్ ఆఫ్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఐ కాజెస్ విజన్ డిఫెక్ట్స్. అంటే కంట్లో ఏ పార్ట్ వీక్ అవటం, బలహీన పడటం వల్ల మనకు ఐ డిఫెక్ట్స్ వస్తాయి? దట్ ఈస్ సిలియరీ మజిల్. ఓకే, సిలియరీ మజిల్ బలహీన పడటం వలన మనకి ఏమవుతుందంటే ఐ డిఫెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ క్యారీస్ ఇమేజ్ సిగ్నల్స్ ఫ్రమ్ ఐ టు బ్రెయిన్. కంటి నుంచి బ్రెయిన్కి ఇమేజ్ సిగ్నల్స్ని ఎవరు క్యారీ చేస్తారు? దట్ ఈస్ నథింగ్ బట్ ఆప్టిక్ నెర్వ్. ఆప్షన్ సి, దట్ ఈస్ ఆప్టిక్ నెర్వ్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ అన్ ఇమేజ్ ఫార్మ్స్ ఇన్సైడ్ ది ఐ. అంటే మన ఐలో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? దట్ ఈస్ ఆన్ రెటీనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, an object is at 18 cm from eye of a human, what will be the image distance? అంటే కంటికి ఎదురుగా 18 cm దూరంలో ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ ఎక్కడ పడుతుంది అనేసి అడుగుతున్నారు. జనరల్గా మనం ఇమేజ్ డిస్టెన్స్ 2.5 cm అని చదివాం. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది నార్మల్ లెన్స్ లాగా అయితే మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇవి సబ్స్టిట్యూట్ చేసుకొని ఇమేజ్ డిస్టెన్స్ తీసుకొస్తాం. కానీ ఐకి సంబంధించిన వరకు కనీసం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందే ఆబ్జెక్ట్కి. అది ఎంత? లీస్ట్ డిస్టెన్స్ అండ్ ఇట్స్ వాల్యూ ఈస్ 25 cm. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ 18 cm దూరంలోనే ఉంది.
అంటే ఆబ్జెక్ట్ మనకి క్లియర్గా కనిపించేంత దూరంలో ఉందా అంటే లేదు. అంటే అది మనకు క్లారిటీగా ఉందా లేదు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే నో క్లియర్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, an object is at infinity, what is the image distance and focal length of the eye lens? అంటే ఒక ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ అంటే చాలా దూరంలో ఉంది, ఈ కేసులో ఇమేజ్ డిస్టెన్స్ ఎంత అండ్ ఐ లెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఒకటే గుర్తుంచుకోండి, ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ ఎక్కడున్నా సరే 2.5 సెంటీమీటరే. ఇమేజ్ డిస్టెన్స్ అంటే కంట్లో ఉన్న ఐ లెన్స్కి రెటినాకి మధ్య దూరం, అది ఎప్పటికీ మారదు, అది ఎప్పుడు కూడా ఎంత 2.5 సెంటీమీటరే. సో ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ 2.5 సెంటీమీటర్ అండ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐ లెన్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడుంది, ఇన్ఫినిటీ అంటే చాలా దూరంలో ఉంది. సో అంత దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ని చూడాలంటే మన ఐ లెన్స్ మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్కి వెళ్ళాలి, అండ్ మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఎంత 2.5 సెంటీమీటర్. సో ఇమేజ్ డిస్టెన్స్ 2.5 సెంటీమీటర్, ఆబ్జెక్ట్ లెంగ్త్ ఫోకల్ లెంగ్త్ ఈజ్ ఆల్సో 2.5 సెంటీమీటర్. సో బోత్ ఆర్ 2.5. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, నేను ఆబ్జెక్ట్ ఎక్కడున్నా సరే ఇమేజ్ డిస్టెన్స్ 2.5 అనే అంటున్నా, కానీ ప్రీవియస్ క్వశ్చన్లో నేను ఇమేజ్ డిస్టెన్స్ని చెప్పకుండా ఇమేజ్ రాదు అనేసి చెప్తున్నా. అక్కడ అలా ఎందుకు చెప్పామంటే ఆబ్జెక్ట్ యొక్క దూరం కనీసం ఉండాల్సినంత దూరంలో లేదు. గుర్తుంచుకోండి, ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ కనీసం 25 సెంటీమీటర్ మెయింటైన్ చేసి తీరాలి. ఆ 25 నుంచి 25 తర్వాత ఎక్కడ పెట్టినా ఇమేజ్ డిస్టెన్స్ 2.5ఏ. మినిమం లీస్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే మనకేమవుతుందంటే క్లియర్ ఇమేజ్ అనేది రాదు. ఓకే, అండ్ గైస్, ఐ డిఫెక్ట్స్కి సంబంధించి క్వశ్చన్స్ కంటే కూడా కాన్సెప్ట్ మళ్ళీ రివైజ్ చేసుకోవడం బెస్ట్ అనేసి నా ఫీలింగ్. సో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. మన కంట్లో ఐ లెన్స్ అనేది ఉంది. అయితే ఈ ఐ లెన్స్ అకామిడేషన్ కోసం ఎవరు ఉపయోగపడుతున్నారు, సిలియరీ మజిల్. మనకి ఏంటంటే ఐ లెన్స్ గట్టిగా ఉండదు, మన కంట్లో అది ఒక జెల్లీ టైప్లో ఉంటుంది అనమాట. అంటే మనం జెల్లీ చాక్లెట్స్ చూస్తాం కదా, మెత్తగా ఎలా ఉంటాయి అలా ఉంటుంది అనమాట మన ఐ లెన్స్. సో ఈ ఐ లెన్స్ దాని యొక్క ఫోకల్ లెంగ్త్ని మార్చుకుంటుంది ఆబ్జెక్ట్కి అనుగుణంగా, దీన్నే మనం అకామిడేషన్ అని అన్నాం. అయితే ఈ అకామిడేషన్ ఎలా జరుగుతుంది, సిలియరీ మజిల్ మూలాన్ని జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఐ లెన్స్ని ఆ పైన కింద మనకి సిలియరీ మజిల్ అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ సిలియరీ మజిల్ ఏం చేస్తుంది, ఐ లెన్స్ని సాగదీయటం అంటే ఎక్స్పాండ్ చేయటం అండ్ ఐ లెన్స్ని అలాగే కంప్రెస్ చేస్తూ ఉంటుంది. సో ఇలా ఎక్స్పాండ్ చేసినప్పుడు సాగి దాని యొక్క ఫోకల్ లెంగ్త్ పెరుగుతుంది అన్నమాట. ఓకేనా, అండ్ అలాగే ఐ లెన్స్ని ఎప్పుడైతే ఈ సిలియరీ మజిల్స్ కంప్రెస్ చేస్తాయో అప్పుడు దాని యొక్క ఫోకల్ లెంగ్త్ ఏమవుతుంది అంటే తగ్గిపోయిద్ది అనమాట. సో దీనివల్లనే మనకేంటి, ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ 2.5 సెంటీమీటర్కి 2.27 సెంటీమీటర్కి మధ్యలో మారుతూ ఉంటుంది అనమాట. అయితే ఎప్పుడైతే ఈ సిలియరీ మజిల్ బలహీనపడిద్దో అప్పుడు ఈ ఎక్స్పాన్షన్ పూర్తిగా చేయలేదు, లేదా ఈ కంప్రెషన్ పూర్తిగా చేయలేదు. ఒకవేళ హెల్దీగా ఉంటే ఏంటి, ఎఫ్ 2.5 సెంటీమీటర్ వరకు వెళ్తుంది, ఎఫ్ మ్యాక్సిమం ఎక్కడి వరకు వెళ్తుంది 2.5. కానీ ఇది వీక్ అయింది కదా, వీక్ అవటం మూలన అంత దూరం సాగదీయలేకపోతే మనకేమవుతుంది, మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ 2.5 వెళ్ళదనమాట. అంటే 2.5 కంటే ఎంతో కొంత తగ్గిద్ది. సో దూరంగా ఉన్నాయి చూడాలంటే 2.5 ఉండాలి, కానీ సిలియరీ మజిల్ వీక్ అవటం వల్ల 2.5 వరకు వెళ్ళగలుగుతున్నామా అంటే వెళ్ళట్లా. అంటే బాగా దూరంగా ఉన్నాయి మనకు కనిపిస్తాయా, కనిపించు. సో అలా బాగా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపించకపోతే అప్పుడు ఎఫ్ మ్యాక్సిమం 2.5 కంటే తక్కువ ఉంటుంది. ఈ డిఫెక్ట్ని మనం మయోపియా అనేసి అంటాం. సో ఇదొక కేసు అండి. నెక్స్ట్ కేసు ఏంటి, ఎక్స్పాన్షన్ బాగానే జరుగుతుంది కానీ సిలియరీ మజిల్ కంప్రెస్ చేయలేకపోతుంది, అంటే తగ్గించలేకపోతుంది. 2.27 వరకు తగ్గించాలి. 2.27 వరకు తగ్గితే అతి దగ్గరున్న ఆబ్జెక్ట్ మనకు కనిపించింది. కానీ సిలియరీ మజిల్ వీక్ అయ్యి కంప్రెస్ చేయలేక 2.27 వరకు తగ్గించగలిగిందా, తగ్గించట్లా. అంటే ఎంతో కొంత ఎక్కువ ఉంటుంది. సో ఎంతో కొంత ఎక్కువ ఉండటం వలన అతి దగ్గరవి మనకి కనిపించవు, అంటే దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం చూడలేము. సో ఈ కేసులో మనకి మినిమం ఫోకల్ లెంగ్త్ 2.27 వరకు రాకుండా ఎంతో కొంత ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ కేసులో మనం దగ్గరగా ఉన్న వస్తువుల్ని చూడలేము, దీన్నే మనం హైపర్ మెట్రోపియా అనేసి చెప్తాం. ఇంకా మూడో కేసు ఏంటి, అటు సిలియరీ మజిల్ ఎక్స్పాన్షన్ చేయలేదు, కంప్రెస్ చేయలేదు. అంటే మయోపియా కేసులో ఏమైంది, ఎక్స్పాన్షన్ చేయటంలో ఫెయిల్ అయింది, హైపర్ మెట్రోపియాలో కంప్రెస్ చేయడానికి ఫెయిల్ అయింది. కానీ మూడో డిఫెక్ట్ చూడండి, ఇందులో ఏంటి, సిలియరీ మజిల్ కంప్లీట్గా అటు ఎక్స్పాండ్ చేయలేదు, ఇటు కంప్రెస్ చేయలేదు. సో అంటే
మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ని రీచ్ అవ్వదు, మినిమం ఫోకల్ లెంగ్త్ని రీచ్ అవ్వదు. సో ఎఫ్ మ్యాక్సిమం ఎప్పుడు కూడా 2.5కి వెళ్ళదు, అంతకంటే తగ్గుతుంది. ఎఫ్ మినిమం ఎప్పుడు కూడా 2.27 వరకు తగ్గకుండా ఎంతో కొంత ఎక్కువ ఉంటుంది. సో ఈ కేసులో మనకేంటి, బాగా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపించు, అలాగనే దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపించు. సో ఈ ఐ డిఫెక్ట్నే మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రెస్బియోపియా అనేది చెప్తున్నాం. సో మనకి మొత్తం 3 ఐ డిఫెక్ట్స్ ఉన్నాయి: మయోపియా, హైపోమెట్రోపియా అండ్ ప్రెస్బియోపియా. సో వీటి గురించి డీటెయిల్డ్గా చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ పవర్ ఆఫ్ లెన్స్ చూడండి. పవర్ ఆఫ్ లెన్స్కి ఫార్ములా ఏంటంటే పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫోకల్ లెంగ్త్, ఓకేనా. సో 2 ఫార్ములాస్లో మనం చేయొచ్చండి. పవర్ ఈక్వల్స్ టు 1 ఫోకల్ లెంగ్త్ ఆర్ 100 ఫోకల్ లెంగ్త్. 1 ఫోకల్ లెంగ్త్ చేసినప్పుడు మనం ఫోకల్ లెంగ్త్ని మీటర్స్లో తీసుకోవాలి. అండ్ అలాగే 100 ఫోకల్ లెంగ్త్ చేసినప్పుడు ఫోకల్ లెంగ్త్ని మనం సెంటీమీటర్స్లో తీసుకోవాలి. అండ్ వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ పవర్? ద పవర్ యూనిట్స్ ఆర్ డయాప్టర్. See, this is the power of eye lens. What is the power of any lens? That is diopter. Guys, now let us discuss about myopia. So what is myopia? మయోపియా అంటే నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్ విజన్, అంటే మనకి దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ బాగా కనిపిస్తాయి. ఫార్ అవే అంటే దూరంగా ఉన్న వస్తువులు ఏమవుతాయి అంటే బ్లర్రెడ్గా కనిపిస్తాయి. సో సింపుల్గా మయోపియా అంటే దగ్గరగా ఉన్నాయి బాగా కనిపించడం, దూరంగా ఉన్నాయి సరిగ్గా కనిపించకపోవటం. సో మయోపియాకి ఇంకో నేమ్ ఏంటంటే నియర్ సైటెడ్నెస్. మయోపియా వచ్చిన వాళ్ళకి ఏవి కనిపిస్తాయండి? దగ్గరగా ఉన్నాయి, నియర్గా ఉన్నాయి కనిపిస్తాయి. అంటే వీళ్ళకి ఏ సైట్ ఉంది? నియర్ సైటెడ్. సో మయోపియా మీన్స్ దగ్గరగా ఉన్నాయి కనిపిస్తాయి. ఆర్ షార్ట్ సైటెడ్ అంటే షార్ట్ డిస్టెన్సెస్లో ఉన్నాయి, వీళ్ళకి బాగా కనిపిస్తాయి, వాళ్ళనే మనం ఏమంటాం అంటే మయోపియా. సో మయోపియా వచ్చిన వాళ్ళకి మనం ఫేర్ పాయింట్ని డిఫైన్ చేస్తాం. అంటే ఏంటి? మయోపియా వచ్చిన వాళ్ళకి వీలైనంత దూరంగా ఎక్కడి వరకు కనిపిస్తాయి. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, మయోపియా వచ్చిన వాళ్ళకి దగ్గరగా కనిపిస్తాయి. అండ్ మయోపియా వచ్చిన వాళ్ళకి ఇంకా ఒక పాయింట్ నుంచి కనిపించదు. సో వీళ్ళు చూడగలిగిన అతి దూరమైన పాయింట్ ఏది? ఓకే, మయోపియా వచ్చిన వాళ్ళు చూడగలిగే దూరమైన పాయింట్ ఏ పాయింట్ని వాళ్ళు క్లియర్గా చూస్తారు? దట్ ఈస్ నథింగ్ బట్ ఫేర్ పాయింట్. సో ఎక్కడి వరకు వాళ్ళు క్లియర్గా చూడగలరు? దట్ ఈస్ నథింగ్ బట్ ఫేర్ పాయింట్. సో ఆల్రెడీ చెప్పుకున్నా ఇంతకు ముందల. సో వీళ్ళ సిలేరీ మజిల్ వీక్ అవటం మూలాన ఎఫ్ మ్యాక్సిమం 2.5 వరకు వెళ్ళదు. వీళ్ళ యొక్క మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఎలా ఉంటుంది? 2.5 సెంటీమీటర్ కంటే తక్కువ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో మయోపియా వచ్చిన వాళ్ళకి ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్కి ఏం జరుగుతుంది అంటే మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఈజ్ లెస్ దాన్ 2.5 సెంటీమీటర్, ఓకేనా. సో ఇది జరిగితే ఏమొచ్చినట్టు? వాళ్ళకి మయోపియా వచ్చినట్టు, ఓకేనా. అండ్ ఫేర్ పాయింట్ తరువాత వాళ్ళకి కనిపిస్తుందా అంటే కనిపించదు, ఇంకా బ్లర్డ్ విజన్ అనమాట. సో వాళ్ళకి ఏమవుతుంది? ఫేర్ పాయింట్ తరువాత ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే వాటి యొక్క ఇమేజెస్ ఎహెడ్ ఆఫ్ రెటీనా అంటే పడాల్సిన ప్లేస్ కంటే ముందలే పడిపోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెటీనా ఇక్కడ ఉందనుకోండి, ముందలే. సో ఇమేజ్, షార్ప్ ఇమేజ్ ఎక్కడ పడుతుంది? ఇట్ ఫార్మ్స్ ఎహెడ్ ఆఫ్ రెటీనా. సో ఇక్కడ రెటీనా మీద షార్ప్ ఇమేజ్ ఇలా పడింది అనుకోండి, రెటీనా మీద పడితే వెల్ అండ్ గుడ్. బట్ ఎక్కడ పడింది? ఎహెడ్ ఆఫ్ రెటీనా. సో ఇది దేని వల్ల జరిగింది? కావలసినంత ఫోకల్ లెంగ్త్ లేదు, లెస్ దాన్ 2.5. ఒకవేళ ఇది 2.5 ఉంటే ఇలా పడవచ్చు, కానీ ఇక్కడ లెస్ దాన్ తక్కువ ఉంది. సో పడాల్సిన టైం కంటే ముందలే, పడాల్సిన చోట కంటే ముందలే పడుతుంది. సో దిస్ ఈజ్ ద రీజన్ వై బ్లర్డ్ విజన్, ఓకే. సో మయోపియాని మనం ఎలా కరెక్ట్ చేస్తామంటే మయోపియా ఇస్ కరెక్టెడ్ యూజింగ్ ఏ బైకాన్కేవ్ లెన్స్. ఏ లెన్స్ అండి? బైకాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తాం. బైకాన్కేవ్ లెన్స్కి ఇంకో పేరేంటి? డైవర్జింగ్ లెన్స్. గుర్తుంచుకోండి, మయోపియాని ఏ లెన్స్ ద్వారా కరెక్ట్ చేయొచ్చు? బైకాన్కేవ్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ ఆర్ డైవర్జింగ్ లెన్స్, ఏదైనా కరెక్టే. అండ్ బైకాన్కేవ్ లెన్స్ యొక్క పవర్ ఎలా ఉంటుంది అంటే నెగిటివ్ పవర్ అండి, ఓకే, మైనస్లో ఉంటుంది. మయోపియా మైనస్, అలా గుర్తుంచుకోండి. సో మయోపియా ఎం మైనస్ ఎం. సో నెగిటివ్ పవర్, మైనస్ పవర్ ఉంటుంది మయోపియా వచ్చిన వాళ్ళకి. అండ్ ఏ లెన్స్ యూజ్ చేస్తాం? బైకాన్కేవ్ లెన్స్. సో వన్స్ మనకి ఫేర్ పాయింట్ తెలిసిందనుకోండి, అంటే ఎక్కడి వరకు క్లియర్గా చూడగలరో తెలిసిందనుకోండి ఫేర్ పాయింట్, ఆ ఫేర్ పాయింట్ని బట్టి మనకి ఫోకల్ లెంగ్త్ వస్తుంది. ఎలాగా? ఫోకల్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఫేర్ పాయింట్. ఫోకల్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఫేర్ పాయింట్. అండ్ ఈ ఫోకల్ లెంగ్త్ నుంచి మనం పవర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ పవర్నే మనకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఇక్కడ మీకన్నా డౌట్ రావచ్చు, ఫేర్ పాయింట్ ఎలా తెలుస్తుంది? సో మనం సైట్ టెస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే మన ఫేర్ పాయింట్నే చెక్ చేస్తారు, ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టాండ్.
సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లెన్స్? సో మనకి మయోపియా వచ్చినప్పుడు బైకాన్కేవ్ లెన్స్ వాడాం. అసలు ఆ లెన్స్ ఎలా కరెక్ట్ చేస్తుంది అని అంటే, మనకి ఏ పాయింట్ వరకు క్లియర్గా కనిపిస్తుందండి? ఫేర్ పాయింట్ వరకు కనిపిస్తుంది. ఇంకా ఫేర్ పాయింట్ తర్వాత ఏ ఆబ్జెక్ట్ ఉన్నా దాని ఇమేజ్ మనకి బ్లర్రెడ్. సో మనకు కనిపించినవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఫేర్ పాయింట్ నుంచి. సో ఏదైతే లెన్స్ మనం యూజ్ చేస్తామో ఈ లెన్స్ ఏం చేస్తుందంటే, ఫేర్ పాయింట్ వెనకాల ఉన్న ఆబ్జెక్ట్స్ యొక్క ఇమేజెస్ని ఫేర్ పాయింట్ మీద ప్లేస్ చేస్తుంది. ఓకే, ది లెన్స్ ఫార్మ్స్ ఇమేజెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బియాండ్ ఫేర్ పాయింట్. ఆబ్జెక్ట్స్ బియాండ్ ఫేర్ పాయింట్, ఫేర్ పాయింట్ వెనకాల ఉన్న ఆబ్జెక్ట్స్ యొక్క ఇమేజ్ ని ఎక్కడ పడేస్తుందండి? ఫేర్ పాయింట్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ హైపోమెట్రోపియా. గైస్, హ్యూమన్ ఐలో మనకి మయోపియా క్లియర్గా అర్థమైతే హైపర్మెట్రోపియా ఆటోమేటిక్గా అర్థమవుతుంది. జస్ట్ అక్కడికి ఇక్కడ కొంచెం రివర్స్గా చదివినట్టు ఉంటుంది. సో హైపర్మెట్రోపియాలో ఏంటంటే ఫేర్ అవే ఆబ్జెక్ట్స్ క్లియర్గా కనిపిస్తాయి, అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ క్లియర్గా ఉంటాయి. వెరాజ్ నియర్ బై ఆబ్జెక్ట్స్ అంటే దగ్గరగా ఉన్న వస్తువులు మనకి ఏంటంటే బ్లర్డ్గా కనిపిస్తాయి. సో హైపర్మెట్రోపియా వచ్చిన వాళ్ళకి ఏం కనిపిస్తాయి? దూరంగా ఉన్నవి. సో వీళ్ళు ఏంటంటే ఫేర్ సైటెడ్, వీళ్ళకి దూరంగా ఉన్నాయి కనిపిస్తాయి. ఆర్ లాంగ్ డిస్టెన్సెస్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళనే ఫార్ సైటెడ్ ఆర్ లాంగ్ సైటెడ్ అని కూడా అనొచ్చు. అండ్ హైపర్మెట్రోపియా వచ్చిన వాళ్ళకి మనం డిఫైన్ చేసే పాయింట్ ఏంటంటే నియర్ పాయింట్. అంటే ఏంటి? హైపర్మెట్రోపియా వస్తే దగ్గరగా ఉన్నాయి కనిపించవు. సో వీళ్ళకి కనిపించే అతి దగ్గరి పాయింట్ ఏది? ఇంకా ఆ పాయింట్ నుంచి వాళ్ళకంతా క్లియర్గా ఉంటుంది. సో ఏ పాయింట్ నుంచి అయితే క్లియర్గా కనిపిస్తుందో దట్ పాయింట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ నియర్ పాయింట్. అండ్ వీళ్ళలో ఏం జరుగుతుంది అంటే మినిమం ఫోకల్ లెంగ్త్ ఈస్ గ్రేటర్ దాన్ 2.27. సో ఫోకల్ లెంగ్త్ ఎక్కడ వరకు తగ్గుతుంది అంటే 2.27. కానీ వీళ్ళ సిలియరీ మజిల్ వీక్ అవటం మూలాన 2.27 వరకు తగ్గదు. ఒకవేళ తగ్గితే దగ్గరగా ఉన్నాయి కనిపించాయి, కానీ అంతవరకు తగ్గలేదు, ఎంతో కొంత ఎక్కువ ఉంటుంది. సో మినిమం ఫోకల్ లెంగ్త్ ఈస్ గ్రేటర్ దాన్ 2.27. దట్ ఈస్ విత్ హైపర్మెట్రోపియా. అండ్ హైపర్మెట్రోపియా వచ్చిన వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే బిట్వీన్ నియర్ పాయింట్ అండ్ లీస్ట్ డిస్టెన్స్. సో మనకు కనిపించాలంటే కనీసం ఎంత దూరంలో పెడతాం? లీస్ట్ డిస్టెన్స్. సో ఆ లీస్ట్ డిస్టెన్స్ నుంచి వీళ్ళ యొక్క నియర్ పాయింట్ వరకు ఈ మధ్యలో ఉన్నవేవి? బిట్వీన్ నియర్ పాయింట్ అండ్ లీస్ట్ డిస్టెన్స్, ఈ మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్స్ వాళ్ళకి బ్లర్రెడ్గా కనిపిస్తాయి. సో హైపర్మెట్రోపియా వచ్చిన వాళ్ళకి ఏ ఆబ్జెక్ట్స్ బ్లర్రెడ్ అంటే బిట్వీన్ నియర్ పాయింట్ అండ్ లీస్ట్ డిస్టెన్స్. సో వీళ్ళకి ఏం జరుగుతుందంటే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ రెటీనా. సో దిస్ ఈజ్ రెటీనా. సో యాక్చువల్గా రెటీనా మీద పడాలని చెప్పుకున్నాం, కానీ వీళ్ళకి ఏంటంటే బియాండ్ రెటీనా ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది ఇక్కడ. సో హియర్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 2.27. ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది. సో ఎక్కువ ఉంది కాబట్టి ఇమేజ్ కూడా దూరంగా పడుతుంది పడాల్సిన చోటు కంటే. సో ఇట్ ఈస్ ఫార్మింగ్ బియాండ్ రెటీనా. సో దే ఆర్ హ్యావింగ్ ది బ్లర్రెడ్ విజన్. అండ్ హైపర్మెట్రోపియన్ మనం ఎలా కరెక్ట్ చేస్తామంటే యూజింగ్ బై కాన్వెక్స్ లెన్స్, ఆల్సో నోన్ యాజ్ కన్వర్జింగ్ లెన్స్ ఆర్ సింప్లీ ద కాన్వెక్స్ లెన్స్. అండ్ కాన్వెక్స్ లెన్స్కి పవర్స్ ఎలా ఉంటాయి అంటే ప్లస్ పవర్, ఓకే, పాజిటివ్ పవర్ ఉంటుంది. అండ్ ఇక్కడ హైపర్మెట్రోపియా వచ్చిన వాళ్ళ ఫోకల్ లెంగ్త్కి ఫార్ములా ఏంటంటే 25 × d/d-25. సో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ 25 d/d-25. ఇక్కడ d అంటే ఏంటంటే హైపర్మెట్రోపియా వాళ్ళ యొక్క నియర్ పాయింట్. అండ్ ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం. సో వన్స్ మనకి నియర్ పాయింట్ వస్తే ఆ నియర్ పాయింట్ నుంచి ఫోకల్ లెంగ్త్ వస్తుంది. అండ్ యూజింగ్ దట్ ఫోకల్ లెంగ్త్ యూ కెన్ ఆల్సో క్యాలిక్యులేట్ ది పవర్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లెన్స్ హియర్? సో హైపర్మెట్రోపియా వచ్చిన వాళ్ళకి మనం బైకాన్వెక్స్ లెన్స్ని అయితే యూజ్ చేస్తున్నాం. సో ఈ లెన్స్ ఏం చేస్తుందంటే హైపర్మెట్రోపియా వస్తే లీస్ట్ డిస్టెన్స్కి అండ్ అలాగే నియర్ పాయింట్కి మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లర్డ్గా ఉంటాయి. సో అవి మనకు కనిపిస్తాయి అంటే క్లియర్గా లేదు. సో ఈ లెన్స్ ఏం చేస్తుందంటే ఏవైతే ఆబ్జెక్ట్స్ ఈ లీస్ట్ డిస్టెన్స్కి అలాగే నియర్ పాయింట్కి మధ్యలో ఉన్నాయో వాటి యొక్క ఇమేజెస్ని నియర్ పాయింట్ మీద పడేలా చేస్తాయి. సో హైపర్మెట్రోపియా వచ్చిన వాళ్ళకి నియర్ పాయింట్ నుంచి క్లియర్గా కనిపిస్తాయి, ఇమేజెస్ వెళ్ళి నియర్ పాయింట్ మీద పడతాయి. సో ఇంకా వాళ్ళకి అక్కడి నుంచి అంతా కూడా ఇంకా క్లియర్గానే కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లెన్స్ ఏం చేస్తుంది అంటే లీస్ట్ డిస్టెన్స్కి నియర్ పాయింట్కి మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్స్ యొక్క ఇమేజెస్ని ఎక్కడ పడేస్తుంది? నియర్ పాయింట్ మీద. ఇది చాలా ఇంపార్టెంట్. వేర్ ఇట్ ఈస్ ఫార్మింగ్? ఇట్ ఈస్ ఫార్మింగ్ అట్ ద నియర్ పాయింట్. అండ్ దెన్ వాట్ ఈస్ ప్రెస్బియోపియా?
ప్రెస్బియోపియా అంటే రెండు జరుగుతాయండి. అంటే దూరంగా ఉన్నవి చూడలేరు, అలాగనే దగ్గరగా ఉన్నవి కూడా చూడలేరు. సో వీళ్ళకి ఏం జరుగుతుందంటే సిలియరీ మజిల్ బాగా వీక్ అయిపోతుంది. యూజువల్గా ఈ ప్రెస్బియోపియా అనేది బాగా ఓల్డ్ ఏజ్ పీపుల్, అంటే ఏజ్ బాగా పెరిగిపోయిన వాళ్ళలో చూస్తాం. సో వీళ్ళకి ఏం జరుగుతాయి, రెండు ఉంటాయి. అంటే ఎఫ్ మ్యాక్సిమం లెస్ దాన్ 2.5 ఉంటుంది, అలాగనే ఎఫ్ మినిమం గ్రేటర్ దాన్ 2.27. సో ఎఫ్ మ్యాక్స్ లెస్ దాన్ 2.5 ఉండటం మూలాన వాళ్ళు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడలేరు. అండ్ అలాగే ఎఫ్ మినిమం గ్రేటర్ దాన్ 2.27 సెంటీమీటర్ వల్ల వాళ్ళు దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా చూడలేరు. ఓకేనా? సో దీని మూలాన ఏంటంటే టూ ఫార్ అండ్ టూ నియర్ ఆబ్జెక్ట్స్ని వాళ్ళు చూడలేరు. మరి ప్రెస్బియోపియాని ఎలా కరెక్ట్ చేస్తారంటే యూజింగ్ బైఫోకల్ లెన్స్. సో వీళ్ళకి ఏదైతే లెన్స్ యూజ్ చేస్తారో అది కాన్కేవ్ అండ్ కాన్వెక్స్, అంటే ఒక సగమేమో కాన్కేవ్ లెన్స్, సగమేమో కాన్వెక్స్ లెన్స్, ఇలా బైఫోకల్ లెన్స్ని యూజ్ చేస్తారు. అండ్ ప్రెస్బియోపియా వస్తే వాళ్ళకి అకామిడేషన్ కోల్పోయినట్టుగా చెప్తాం. అకామిడేషన్ అంటే ఫోకల్ లెంత్ అడ్జస్ట్ అవ్వటమే, కానీ ఇక్కడ సిలియరీ మజిల్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యాట, ఎఫ్ మ్యాక్స్కి వెళ్ళలేట్లా అండ్ అలాగనే ఎఫ్ మినిమంకి వెళ్ళట్లా. అంటే అకామిడేషన్ అనేది ఏంటి, ఇక్కడ లాస్ అయ్యారు. సో లాస్ ఆఫ్ అకామిడేషన్ అంటే వాళ్ళకున్న ఐ డిఫెక్ట్ ఏంటండి, ప్రెస్బియోపియా అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. ఏ పర్సన్ ప్రిస్క్రైబ్డ్ టు యూస్ ఎ లెన్స్ ఆఫ్ పవర్ -2D. డి మీన్స్ డయాప్టర్. అంటే ఒక పేషెంట్కి -2 డయాప్టర్ ఉన్న పవర్ లెన్స్ ఇచ్చారు అని అర్థం అనమాట. వాట్ ఈస్ ద ఐ డిఫెక్ట్? సో -2 డయాప్టర్స్ ఉంది అంటే అతనికి ఉన్న ఐ డిఫెక్ట్ ఏంటి? సో ఒకటే గుర్తుంచుకోండి, ఇక్కడ ఏముంది సింబల్ మైనస్. సో మైనస్సా ప్లస్సా దాన్ని బట్టి గుర్తుంచుకోవాలి. మనకి పవర్ మైనస్లో ఇస్తే -m, m అంటే ఏముందండి, మయోపియా. సో ఇక్కడ ఐ డిఫెక్ట్ ఏంటి, మయోపియా. అదే పవర్ ప్లస్లో ఉంటే అది ఏమవుతుంది, హైపర్మెట్రోపియా. సో జస్ట్ పవర్ యొక్క సింబల్ని అంటే ప్లస్సా మైనస్సా దాన్ని బేస్ చేసుకొని మనం డిఫెక్ట్ని చెప్పేయచ్చు. సో హియర్ ఇట్ ఈస్ మైనస్ ఇండికేటింగ్ ఇట్ ఈస్ మయోపియా. విచ్ లెన్స్ ఈస్ ప్రిస్క్రైబ్డ్? సో మయోపియా వచ్చిన వాళ్ళకి ఏ లెన్స్ యూస్ చేస్తాం, కాన్కేవ్ లెన్స్, బైకాన్కేవ్ లెన్స్ ఆర్ డైవర్జింగ్ లెన్స్ని యూస్ చేస్తాం. వాట్ ఈజ్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్? సో ఫోకల్ లెంగ్త్ అడుగుతున్నారు. సో ఫోకల్ లెంగ్త్కి ఇక్కడ మనకు వాళ్ళు ఏమి ఇచ్చారు, పవర్. సో ఫార్ములా ఏంటి, పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై ఫోకల్ లెంగ్త్, అవునా కదా? సో ఫోకల్ లెంగ్త్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/p కదా, అంటే 1 పవర్. సో ఇట్ మీన్స్ 1/2. సో వాట్ ఈస్ పవర్, focal length is 1/2. So it is nothing but 0.5. So what is focal length? Focal length is 0.5. Okay. He has near or far point. ఇతనికి నియర్ పాయింట్ ఉందా లేదా ఫార్ పాయింట్ ఉందా అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇతనిది ఏంటిది, మయోపియా. మయోపియా వచ్చిన వాళ్ళకి మనం నియర్ పాయింట్ చెప్తామా, ఫార్ పాయింట్ చెప్తామా? సో మయోపియా వచ్చిన వాళ్ళకి మనం చెప్పేది ఏంటి అంటే far point. Okay, so myopia is far point, whereas hypermetropia it is near point. What is his near or far point? So ఇతనికి far point ఉంటుందని తెలిసింది, మరి ఇప్పుడు అతని far point ఎంత? So what is the relationship between focal length and far point? For a myopia person, f is equals to focal length is equals to far point. Focal length is equals to far point ఆర్ -f ఈక్వల్స్ టు డి అని చెప్తాం. సో ఇక్కడ ఫార్ పాయింట్ అలాగనే ఫోకల్ లెంగ్త్ సేమ్ కాబట్టి ఇట్ ఈస్ 0.5. ఇక్కడ యూనిట్స్ యాక్చువల్లీ మీటర్స్ అండి, 0.5 మీటర్స్. సో హియర్ ఇట్ ఈస్ ఆల్సో 0.5 మీటర్స్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. గైస్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో నేను వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ని పెట్టడానికి ట్రై చేశాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా సజెషన్స్ ఉన్నా దాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఓకే గైస్, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.